హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ సినిమా చూసిన వాళ్ళు మీలో చాలామంది ఉంటారు. అది ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమానో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో మెడుసా పాత్ర గుర్తుండి ఉంటుంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ కావడానికి మెడుసా పాత్ర కూడా ప్రధాన కారణం. మెడుసా పాత్ర కనిపించే సీన్లు సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. తలపై పాములతో పాము ఆకారంలో కనిపించే మహిళ స్క్రీన్పై కనిపిస్తుంటే, ఆమె కళ్ళలోకి చూసిన శత్రువులు రాయిగా మారిపోతుంటే ఆ సీన్లు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. కానీ మెడుసా పాత్ర కేవలం చరిత్రకు పరిమితమైంది కాదు. గ్రీక్ పురాణంలో ఆమె చరిత్రకు అత్యంత ప్రాముఖ్యమైంది. పురాణ గ్రీకు కథల ఆధారంగానే మెడుసా పాత్రను సినిమాటిక్గా తీర్చిదిద్దారు. ఈ వీడియోలో మనం గ్రీక్ పురాణాల ఆధారంగా మెడుసా చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెడుసా చరిత్ర గ్రీక్ పురాణంలో గొప్ప అందం, శాపం, విమోచన అనే భావాలకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ కథలో ఆమెకు జరిగిన అన్యాయం, పెర్సియస్ వీరత్వం, దేవతల చర్యలు అన్ని కలిపి ఒక స్ఫూర్తిదాయకమైన గాథగా నిలిచాయి. మెడుసా ఒక సాధారణ మానవురాలు కాదు. ఆమె ప్రాచీన గ్రీకుల్లో పట్లా నగరంలో జన్మించింది. ఫోర్కిస్ అంటే సముద్రదేవుడు మరియు కేటో అంటే సముద్ర దేవతకు కూతురుగా పుట్టింది. ఆమెకు స్తెనో, యూరియల్ అనే అక్కలు కూడా ఉండేవారు. మెడుసా తన అందం, సౌమ్య స్వభావం వల్ల ప్రజలందరికీ ఆరాధనీయురాలైంది. ఆమె కురులు బంగారం వంటి రంగులో ఉండేవి. ఆమెను చూసిన వారు దేవతగా భావించేవారు. ఆమె అదీనా దేవాలయంలో పవిత్ర సేవ చేయడానికి రోజు వెళ్ళేది. అలా ఒకరోజు దేవాలయంలో ఉన్న సమయంలో పోసిడన్ అనే సముద్ర దేవుడు మెడుసా అందాన్ని చూసి ఆమెపై మోహించాడు. ఒకరోజు అదీనా ఆలయంలో మెడుసాను పోసిడన్ బలవంతంగా ప్రేమించాడు. ఇది దేవత అదీనాకు గొప్ప అవమానంగా అనిపించింది. దీంతో కోపంతో ఆమె మెడుసాను శపించింది. నీ అందం ఇప్పుడు శాపంగా మారుతుంది. నీ తలపై పాములు పుట్టి నీ కళ్ళల్లోకి చూసిన ప్రతివాడు రాయిలా మారుతాడు అని శపించింది. జరిగిన దానిలో మెడుసా తప్పు లేదని తెలిసినప్పటికీ అదీనా దయచూపలేదు. ఫలితంగా మెడుసా ఒక గోర్గాన్గా మారింది. తద్వారా ఆమె అడవుల్లోకి వెళ్లి ఒంటరిగా జీవించసాగింది. ఎందుకంటే ఆమెను ఎవరు చూసినా వారు రాయిలా మారిపోతున్నారు. కాబట్టి మెడుసా అడవుల్లో ఒంటరిగా జీవించడం ప్రారంభించింది. ఆమె జీవితం ఇలా కొనసాగుతుండగా పెర్సియస్ అనే గొప్ప వీడు చేత ఒక కత్తి పట్టుకుని మెడుసా తలనరికి తీసుకురావడానికి బయలుదేరాడు. మరి పెర్సియస్ అలా ఎందుకు బయలుదేరాడు? మెడుసా తలతో అతనికి ఉన్న అవసరం ఏంటి తెలుసుకుందాం. పెర్సియస్ తల్లి డానా చాలా అందమైన స్త్రీ. ఆమెపై పోలిడెక్టస్ ద్వీపం సెరిఫోస్ రాజు మోహించాడు. అయితే పెర్సియస్ తన తల్లిని రక్షించుకునేందుకు ఎప్పుడూ ముందు ఉంటాడు. అందువల్ల రాజు ఆమెను నేరుగా చేసుకోలేకపోయాడు. రాజు పెర్సియస్ను దూరంగా పంపేందుకు ఒక కుట్ర పన్నాడు. రాజు పెర్సియస్కు ఒక అసాధ్యమైన పని అప్పగించాడు. మెడుసా తల తనకు అవసరమని, కాబట్టి మెడుసా తల నాకు తెచ్చి ఇవ్వాలని పెర్సియస్ను అడిగాడు. ఈ పని చేయాలంటే ప్రాణాలు వదులుకోవాల్సిందేనని రాజుకు బాగా తెలుసు. అందుకే పెర్సియస్కు ఈ పని అప్పచెప్పాడు. రాజు అసలు ఉద్దేశం కూడా అదే. పెర్సియస్ ఆ పని చేయలేక అక్కడనే మృతి చెందాలని కోరుకున్నాడు. అయితే పెర్సియస్ ధైర్యం, దేవతల సహాయం అతనికి విజయం అందించింది. దేవుళ్ళైన అదీనా మరియు హెర్మిస్ పెర్సియస్కు సహకరించారు. అదీనా కవచం ఇవ్వగా దానిని ప్రతిబింబం కోసం ఉపయోగించాడు. ఈ ప్రతిబింబం ఎందుకంటే మెడుసా కళ్ళలోకి ఎవరు చూసినా రాయిలా మారిపోతారు. కవచంలో ఉన్న అద్దం ద్వారా మెడుసాను చూడొచ్చు. హెర్మిస్ కత్తి ఇచ్చాడు. దీనితో పెర్సియస్ మెడుసా తలను నరికాడు. మెడుసా తల తీసుకురావడానికి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. మెడుసా మరియు ఆమె అక్కలు పశ్చిమ దిశలో భూమి చివర ఉన్న ప్రాంతంలో నివసించేవారు. ఈ ప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రం తీరంలో లేదా లిబియా, ఆఫ్రికా సమీపంలో ఉండవచ్చని భావించబడింది. గ్రీకులు ఈ ప్రాంతాన్ని హైపర్బోరియా లేదా హేస్ ఫెరిడెస్ అని పిలిచేవారు. ఈ ప్రాంతం దట్టమైన అడవులతో, భయంకరమైన పాములు సంచరిస్తూ, పర్వతాలు, సముద్రాల పక్కన ఉండేది. పెర్సియస్ ఇక మెడుసా తల తీసుకురావడానికి నేరుగా అక్కడికే బయలుదేరాడు. పెర్సియస్ తన కవచం ప్రతిబింబంలో మెడుసాను చూసి తను నేరుగా కళ్ళలోకి చూడకుండా కత్తితో తలను నరికాడు. అతను మెడుసా తలను బస్తాలో ఉంచి తిరిగి రాక ప్రారంభించాడు. పెర్సియస్ తన తల్లి డానాను రక్షించడానికి తిరిగి సెరిఫోస్ నగరానికి బయలుదేరాడు. అప్పటికే పోలిడెక్టస్ రాజు పెర్సియస్ తల్లి డానాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. కోపంతో పెర్సియస్ మెడుసా తలను తీసి రాజు అతని అనుచరుల కళ్ళల్లోకి చూసేలా ప్రదర్శించాడు. దీంతో రాజు వాళ్ళ సైన్యం రాయిలా మారిపోయారు. పెర్సియస్ కథ ధైర్యం, సమర్థత, క్షమాగుణం మరియు ప్రతీకారం అనే భావాలను ప్రతిబింబిస్తుంది. ధైర్యంగా పనిచేస్తే దైవ సహాయం అందుతుందనే మెసేజ్ కూడా ఇచ్చింది. ఇక మనం మెడుసా విషయానికి వచ్చేద్దాం. మెడుసా మరణించిన తర్వాత ఆమె రక్తం నుండి 2 జీవులు పుట్టాయి. ఒకటి పెగాసస్, డింబాకారం కలిగిన గరుడ. రెండోది క్రిసాయర్, బలమైన యోధుడు. మెడుసా తలను దేవతలైన అదీనా తన కవచంపై ఉంచి రక్షణ చిహ్నంగా వాడింది. పరమ శత్రువులను చూసి రాయిలా మార్చడానికి అదీనా ఆ తలను ఉపయోగించింది. మెడుసా కథను కూడా ఒక ప్రామాణికంగా తీసుకుంటూ క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ 1981, 2010 అనే హాలీవుడ్ చిత్రాలు తీశారు. ఈ సినిమా గ్రీక్ పురాణాల ఆధారంగా తీసిన చిత్రం. అయితే ఇది పూర్తిగా ఒరిజినల్ పురాణ కథ కాదు. అయితే పురాణాల్లో ఉన్న నిజమైన కథకు క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ సినిమాలో ఉన్న కొన్ని ముఖ్య పాత్రలకు ప్రధాన తేడాలు ఉన్నాయి. వాటిని కూడా ఈ సందర్భంగా గమనిద్దాం. గ్రీక్ పురాణంలో పెర్సియస్ మెడుసా తలను తన తల్లికి రక్షించడానికి తీసుకువచ్చాడు. కానీ క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ సినిమాలో ఆండ్రోమెడాను రక్షించడానికి మెడుసా తలను ఉపయోగించినట్లు చూపించారు. ఇక రెండోది,
పురాణంలో మెడుసా అందమైన స్త్రీ, తర్వాత అదీనా శాపంతో గోర్గాన్గా మారింది. కానీ సినిమాలో మెడుసాను పూర్తిగా పాము రూపంలో చూపించారు. పురాణంలో ఆమె మానవ ముఖం, పాము జుట్టు కలిగి ఉంటారు. కానీ సినిమాలో ఆమె పాము శరీరం, కాలు కలిగిన పాములా భయంకరంగా చూపించారు. ఇక క్రాకెన్ పాత్ర. పురాణాల్లో క్రాకెన్ అనే జీవి లేదు. ఇది పురాణాల్లో కనిపించే సముద్ర రాక్షసి. కానీ సినిమాలో క్రాకెన్ను హాజెస్ పంపిన భయంకర రాక్షసిగా చూపించారు. క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ సినిమాకు స్ఫూర్తి పెర్సియస్ కథ. పెర్సియస్ మెడుసా తలను తెచ్చి ఆండ్రోమెడాను క్రాకెన్ నుండి రక్షించడం కథకు ముఖ్యాంశం. కానీ పురాణంలో క్రాకెన్ పాత్ర లేదు మరియు ఆండ్రోమెడాను రక్షించడానికి మెడుసా తల అవసరమే లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.